జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, రోహింగ్యా ముస్లింలను వాళ్ళు పెట్టే కష్టాలు తట్టుకోలేక, వాళ్ళు పెట్టేటటువంటి ఇబ్బందులు చికాకులు భరించలేక మన ఆదివాసీ సోదరులు తిరగబడ్డారు. ఈ న్యూస్ రెండు ఒకసారి దీని వేరే లెవెల్లో ఉంటుంది, ఓకేనా? రోహింగ్యాలు వీళ్ళు మయన్మార్లోని రఖైన్ రాష్ట్రానికి చెందిన ముస్లిం ప్రజలు అనమాట. వీళ్లకు చెప్పాలంటే ఏ దేశ పౌరసత్వం కూడా లేదు. మయన్మార్ ప్రభుత్వం వీళ్ళను బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళగా చూస్తుంది. కానీ రోహింగ్యాలు మాత్రం వాళ్ళను ఏదో మేము మయన్మార్కి సంబంధించినటువంటి స్థానిక ప్రజలమనే చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు ప్రపంచంలోని ఇతర ముస్లింల మాదిరిగానే వీళ్ళు కూడా ఇస్లాం మతాన్ని అనుసరిస్తారనమాట. ఎవరో ఈ రోహింగ్యాలు. వాస్తవానికైతే ఈ రోహింగ్యా ముస్లింలను మయన్మార్ ప్రజలు కానీ లేదా మయన్మార్ ప్రభుత్వం కానీ వీళ్ళను మయన్మార్కు చెందినటువంటి పౌరులుగా ఎంత మాత్రం కూడా గుర్తించరు. ఎందుకంటే మయన్మార్లో దాదాపుగా బౌద్ధులే ఉంటారు. పైగా ఈ మయన్మార్ ప్రజలకు ఈ రోహింగ్యా ముస్లింలకు అసలు సంబంధమే ఉండదు. ఏ విషయంలో కూడా వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా విరుద్ధంగా ఉంటారన్నమాట. అస్సలు పడనే పడదు. అందుకే మయన్మార్ ప్రజలు ఈ రోహింగ్యా ముస్లింలను తమ వాళ్ళగా ఎప్పుడు కూడా అస్సలు ఏ మాత్రం కూడా గుర్తించరు. అంటే తమ దేశ పౌరులుగా గుర్తించరు అనమాట. ఇకపోతే ఈ రోహింగ్యా ముస్లింలో రాక్షస ప్రవృత్తిని కలిగి ఉంటారనమాట. మామూలుగా కాదు, సైతాన్లు అంటారు కదా, అంతకుమించి. నిజానికి వీళ్ళది రాక్షస ప్రవృత్తి అంటే అది కూడా చాలా చిన్న పదం అవుతుంది అనమాట. అంతటి దుర్మార్గులు వీళ్ళు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జాంబీలకే తాతలు లాంటి వాళ్ళు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. బంగ్లాదేశ్ వాళ్ళని మనం జాంబీలు అంటాము. అలాంటి వాళ్ళకి వీళ్ళు తాతలు లాంటి వాళ్ళు అంటే వీళ్ళు ఎంత ఎదవమండాకు ఎదవలు ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకు మనం పాకిస్తాన్ వాళ్ళను, ఏది ఈ ఉగ్రవాద దేశం అటువంటి పాకిస్తాన్ వాళ్ళనే పరమ దరిద్రులు అని చెప్పి చూస్తూ ఉంటాం. కానీ ఈ బంగ్లాదేశ్ జాంబీలు పాకిస్తాన్ వాళ్ళకంటే నిష్ఠ దరిద్రులు. అసలు వాళ్ళకు మానవత్వం, దయ, కరుణ అనేటివే ఉండవు. అలాంటి ఈ బంగ్లాదేశ్ వాళ్ళకే ఈ రోహింగ్యా ముస్లింలు అంటే చెప్పాలంటే అట్నే. రోహింగ్యా ముస్లింల పేరు చెప్తే ఈ బంగ్లాదేశ్ జిహాదీలు కూడా అట్నే బెదిరిపోతారు. అందుకే బంగ్లాదేశ్లో ఈ రోహింగ్యా ముస్లింలు ఉండేటటువంటి చిట్టాగ్యాంగు అలాగే కాక్స్ బజార్ ప్రాంతాలను బంగ్లాదేశ్ జిహాదీగాళ్ళు పూర్తిగా వదిలేసుకున్నారు. అర్థమైందా? ఈ రోహింగ్యా ముస్లింలు ఉండేటటువంటి బంగ్లాదేశ్లోని ఈ కాక్స్ బజార్ అలాగే చిట్టాగాంగ్ ప్రాంతాలకు చివరకు బంగ్లాదేశ్ ఆర్మీ కూడా వెళ్ళడానికి భయపడుతుంది. దాన్ని బట్టి మీరు ఊహించుకోండి. ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా రెడ్ జోన్గా ఇప్పటికే డిక్లేర్ చేశారంటే ఈ రోహింగ్యా ముస్లింలు ఎంత డేంజరో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి రోహింగ్యా ముస్లింలకు మన దేశంలో ఉన్నటువంటి సూడో సెక్యులర్ ప్రభుత్వాలు పెద్ద పెట్టేస్తున్నాయి. వాళ్లకు ఆధార్ కార్డులు ఇచ్చి, రేషన్ కార్డులు ఇచ్చి, ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళను ఒళ్ళో కూర్చోబెట్టుకొని మేపుతారు. ఎందుకో? ఓట్ల కోసం. ఏదే ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. ఇకపోతే ఒరిస్సా విషయానికి వద్దాం. ఈ ఒరిస్సాను మొన్నటి వరకు పరిపాలించింది వచ్చేసి బీజూ జనతాదళ్ పార్టీ. మొదట్లో ఈ బీజూ జనతాదళ్ పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంటా ఉన్నదన్నమాట. ఆ సమయంలో ఈ బీజూ జనతాదళ్ పార్టీ బాగానే ఉంటా ఉన్నది. కానీ ఎప్పుడైతే బీజేపీ నుంచి ఈ బీజూ జనతాదళ్ పార్టీ విడిపోయిందో ఇక అప్పటి నుంచి ఈ బీజూ జనతాదళ్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీగా, అంటే ఒక సూడో సెక్యులర్ పార్టీగా అవతరించిందనమాట. ఈ క్రమంలో ఒరిస్సాను పరిపాలించేటువంటి ఈ బీజూ జనతాదళ్ పార్టీ ఈ రోహింగ్యా ముస్లింలకు పెద్దపేట వేసింది. వేల మంది కూడా కాదు, చెప్పాలంటే ఏకంగా 2 లక్షల మంది రోహింగ్యా ముస్లింలకు ఒరిస్సాలో ఆశ్రయం కల్పించారు. 2 లక్షల మంది. మామూలుగా ఈ ఒరిస్సా కావచ్చు, లేకపోతే జార్ఖండ్ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో ఏంటంటే ఈ ఆదివాసీ ప్రజలు ఎక్కువ ఉంటారనమాట. గిరిజనులంతా కూడా అస్సాం ఇలాంటి చోట. అలాంటిది ఇట్లాంటి లత్కోర్ మండలంలో తీసుకొచ్చి ఆడుకొచ్చబెడితే ముందుగానే గిరిజనులు అమాయకులు. ఇలాంటి సైతాన్గాళ్ళని తీసుకుపోయి ఆడుకొచ్చబెడితే మనవాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? ఇంకా ఒకసారి ఆలోచించండి. ఈ 2 లక్షల మంది రోహింగ్యాలకు ఒరిస్సాలోని మల్కాన్గిరి ప్రాంతంలో స్థిర నివాసాలు కల్పించారు. అంతేకాకుండా వీళ్ళ కోసం ఏకంగా 214 గ్రామాలను నిర్మించారు. ఎన్ని? 214 గ్రామాలు. ఏమైనా దేశం ఏమైనా ధర్మసత్రమా, లేకపోతే వీళ్ళ నాయన గారు ఆస్తే, లేకపోతే ఏంది? వాడేవాడు వాడు మన దేశంలోకి రావడం ఏంది? వాడికి సకల సౌకర్యాలు కల్పించేది ఏంది? వాడికి ఇండ్లు ఇచ్చేది ఏంది? ఆధార్ కార్డులు ఇచ్చేది ఏంది? రేషన్ కార్డులు ఇచ్చేది ఏంది? గ్రామాలు నిర్మించేది ఏంది? ఏంది ఇదంతా? ఎవడబ్బ సొత్తు ఎవరికి దానం చేస్తున్నారు?
మెట్టుతో కొట్టేవాడు లేకనా, అడిగేవాడు లేకనా. అందుకే బొక్కనాగిపోయింది ఆ బీజు జనతాదళ పార్టీ. అడ్రస్ లేకుండా పోయింది, ఘోరంగా ఓడిపోయింది మొన్న భారతీయ జనతా పార్టీ చేతిలో. తెలుసు కదా మీకు ఇదంతా. నిజానికి ఈ మల్కాన్గిరి ప్రాంతంలో మన ఆదివాసీ ప్రజలంతా కూడా ఎక్కువగా ఉంటారు. అయితే ఈ రోహింగ్యా ముస్లింల మూలంగా మన ఆదివాసీ ప్రజలకు కష్టాలు అయితే మొదలైపోయినాయి. ఈ క్రమంలో మొన్న ఈ మధ్య రాఖల్గూడ గ్రామం పరిధిలో ఉన్నటువంటి డోడమెట్ట నదీ సమీపంలోని భూముల విషయంలో ఈ రోహింగ్యా ముస్లింలకు అలాగే మన ఆదివాసీ సోదరులకు మధ్యన విభేదాలు అయితే వచ్చినాయి. దీంతో మన ఆదివాసీలకు నాయకత్వం వహిస్తున్నటువంటి లాకీ పదియామి అనేటటువంటి 51 సంవత్సరాల మహిళను ఈ రోహింగ్యా ముస్లింలు హత్య చేశారు. చూడండి, అది కూడా ఎంత దారుణంగా హత్య చేశారంటే ఆమె తలను మొండి నుంచి వేరు చేసేసి ఆ శవాన్ని తీసుకొని పోయి డోడమెట్ట నది సమీపంలో విసిరేశారంట. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి మన ఆదివాసీలంతా కూడా రగిలిపినారు. ఇంకా కోపం రాదా? అసలు వాళ్ళు ఎవరు ముక్కు మొహం తెలియని ముండా కొడుకులు వీళ్ళంతా కూడా అసలు బంగ్లాదేశ్ వాళ్ళే వాళ్ళని భరించలేరు. మయన్మార్ దేశంలోనే వాళ్ళ తన్ని తరిమేశారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎడకొచ్చం పెట్టుకొని వాళ్ళకి సకల సదుపాయాలు కల్పిస్తే వాళ్ళు మళ్ళీ మన వాళ్ళని హత్యలు చేయడం, అది కూడా దేనికోసం? భూమి కోసం. ఎవడబ్బ సొత్తు? ఈ భారతదేశ భూమి ఎవరి సొంతం? భారతీయుల సొంతం. వీళ్ళెవరు అంటాలే, వీళ్ళెవరు? వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి భూమి? ఈ హత్య చేసింది ఈ రోహింగ్యా ముస్లింలు అని చెప్పి తెలియడంతో ఇక మన ఆదివాసీలంతా కూడా కోపంతో రగిలిపోయినారు. అంతే. ఇక MV26 అనేటటువంటి రోహింగ్యా ముస్లింలు సెటిల్ అయినటువంటి గ్రామం పైన మన ఆదివాసీలు విరుచుకుపడినారు. ఏలే కర్రలు, రాడ్లు, కాగడాలు తీసుకొని ఈ MV26 గ్రామంలోకి దూసుకొని పోయినారు. ఇక ఆ విషయం తెలుసుకున్నటువంటి రోహింగ్యా ముస్లింలు ఆ గ్రామాన్ని వదిలేసి పారిపోవడం ప్రారంభించారు. అంతే. ఇక్కడంతా కూడా ఎట్టుంటుందంటే మనం మెత్తగా ఉన్నామనుకో వాళ్ళు మన నెత్తిరెక్కి తొక్కుతారు. మనం తిరగమల్లి తన్నామంటే అడ్రస్ ఉండరు ఒక్కడ కూడా. బతుకిళ్ళది ఒక బతుకు, వీళ్ళ ఒక జాతి, వాళ్ళు మనుషుల వాళ్ళ. కనీసం వాళ్ళ మొహాలు చూసి అన్నం కూడా తినలేము, కనీసం నీళ్ళు కూడా తాగబుద్ది కదా, అట్టుంటారు బికారి ముండా కొడుకులు. ఇకపోతే మన ఆదివాసీలు తాము తెచ్చినటువంటి ఈ కాగడాలతో ఆ MV26 గ్రామంలోనే ఆ రోహింగ్యా ముస్లింలకు సంబంధించిన నీళ్ళన్నింటినీ కూడా తగలబెట్టేశారు. కడుపు మంట, ఆవేశం, తమ వాళ్ళను హత్య చేశారని చెప్పేసి బాధ. ఏం చేస్తారు? అంతేకాకుండా దొరికిన రోహింగ్యా ముస్లింలను ఎరగదని అక్కడి నుంచి వెంటబడి తరిమి కొట్టారు. చేతికి దొరికినటువంటి ఆయుధాలతో వాళ్ళందరినీ కూడా చిత్తం కొట్టేశారు. అంతే. దెబ్బతో ఆ గ్రామం నుంచి 1500 మంది రోహింగ్యా ముస్లింలు కట్టుబట్టలతో పారిపోయినారంట. ఇక ఆ గ్రామం మొత్తాన్ని కూడా మన ఆదివాసీలు స్వాధీనం చేసుకొని అక్కడ తమ స్థావరాలను నిర్మించుకుంటున్నారు. అంతేకాకుండా ఆ దరిదాపుల్లో ఏ రోహింగ్యా ముస్లింలు కూడా రాకుండా ఆయుధాలతో ఇప్పుడు పహారా కాస్తారంట. సమయానికి పోలీసులు రాబట్టి సరిపోయింది. లేదంటే ఆ జిల్లా మొత్తంలో ఉన్నటువంటి ఈ రోహింగ్యా ముస్లింలను మన ఆదివాసీ సోదరులు తరిమి కొట్టాడు. అర్థమవుతుందా? మొత్తం మీద అయితే మన ఆదివాసీలలో చైతన్యం వచ్చింది. చైతన్యం అని కాదు, ఏం చేస్తారు అదేదో చెప్తారు పెద్దోళ్ళ మాట, అణిచివేత ఎక్కువైనప్పుడు తిరుగుబాటు తీవ్రతరం అవుతుందంట. ఇది కూడా అంతే. అందుకే రోహింగ్యా ముస్లింలంతా కూడా పారిపోయినారు. ఇప్పుడు హిందువులు ఐకమత్యంగా ఉండి పోరాడితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. అర్థమవుతుందా? మనమేమి ఎవరి మీదకి పోయి మీరు దాడులు చేయండి, వాళ్ళని కొట్టండి, తిట్టండి అని మనం చెప్పాలంటే ఈ దేశంలో, ఈ దేశం మీద, ఈ భూమి మీద, ఈ గాలి మీద, ఈ వనరుల మీద హక్కు ఎవరికి ఉన్నదంటే భారతీయులకే ఉన్నది. ఎవడో దానబోయే దానిలకి ఇక్కడ ఎంత మాత్రం కూడా హక్కులు లేవు. అర్థమవుతుందా? వాళ్ళు వస్తే మూసుకొని శరణార్థులుగా ఉండాలి. అసలు చెప్పాలంటే మన మోడీ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు వాళ్ళని శరణార్థులుగా గుర్తించరా. ఎవరు బంగ్లాదేశ్ వాళ్ళు కావచ్చు, ఈ మయన్మార్కి సంబంధించినటువంటి వాళ్ళని కావచ్చు. అలాంటిది వాళ్ళు అరే నువ్వు శరణార్థిగా కూడా నిన్ను గుర్తించరా, నువ్వు ఎట్లా ఈ దేశంలోకి వస్తావు, ఎట్లా ఈ దేశంలో ఈ భూమిని కూడా కావాలనుకుంటావు? ఇప్పుడు నీకు కావాలి, నీకు రేషన్ కార్డు కావాలా, ఆధార్ కార్డు కావాలా, నీకు అన్నీ కావాలా, తర్వాత వచ్చేసి నీకు ఇళ్ళు వాకిళ్ళు కావాలా, తర్వాత వచ్చేసి మా భూములు కావాలా, తర్వాత మా ప్రాణాలు కావాలా, మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కావాలా, ఇంకేం చేయాలి మేము? ఇంకేమైనా తక్కువ వస్తుందా? ఏది దారుణం? ఒకటి మనలో మార్పు రాకపోతే ఇట్లాంటి ఎన్నో జరుగుతాయి, ఇట్లాంటి ఎన్నో మనం చూడాల్సి వస్తుంది. ముందు సిగ్గు రావాల్సింది, సిగ్గు తెచ్చుకోవాల్సింది మనం. ఎందుకంటే మనకు ఒక ఓటు హక్కు అనే ఒక ఆయుధం ఒకటి ఉన్నది. దాంతో మెట్టుతో కొట్టామనుకో ఎటువంటి నాయకుడైనా ఎటువంటి పార్టీ అయినా కూడా మూసుకొని అన్నీ కిందికి దిగొచ్చాయి. లేకపోతే మనం పెట్టే అని చెప్పి మనం బేకారం ఉండమ్మల మారి మనం కథలు పడతా ఉంటే వాళ్ళు బాగా చేస్తూ ఉంటారు. అది అర్థమైందా? అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.